ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో జనాలకి ఏం చెప్తా అంటే, మీ పని మీరు చేసుకుంటూనే అగ్ని పరీక్షకి వీటికి పార్టిసిపేట్ చేయండి. నేను చేసిన చిన్న మిస్టేక్, బిగ్ బాస్కి మనం పోతాం, డబ్బులు ఇస్తారు, ఫైన్, అది మనకి ఓకే, అన్నిటికీ వర్త్ ఇట్. జనాలకు తెలియదు ఏంటంటే, పేరెంట్స్కి కూడా ఎవడు ఎదుటోడు అరే మీ కొడుకు కాలేదు కదా ఎట్లా ఇదని చెప్పి ఆ ఫీలింగ్ రావద్దు వాళ్ళకి. ప్రసన్న అంటే ఎవరు? ప్రసన్న ఒక బైకర్, యాక్టర్, మ్యారథాన్ రన్నర్, బాడీ బిల్డింగ్, హార్స్ రైడింగ్, అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అంటే బాధపడాల్సి వస్తుంది. అవన్నిటికీ రెడీ అయ్యి, అంటే కీడెంచి మేలెంచి అంటారు చూడు, అవన్నిటికీ రెడీ అయ్యి రారి. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస సీను 65. మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్. నా మాట గమ్మత్తు ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఇగో బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసి బిగ్ బాస్కి వెళ్ళిపోయి బిగ్ బాస్ టైటిల్ కొట్టేసి మనం అంటే ఏంది అని ప్రపంచానికి చూపించుకోవడానికి చాలామంది మన అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ఎదురు చూస్తారు కదా. మరి ఎట్లా అప్లై చేస్తే సక్సెస్ అవుతాం? ఎట్లా దానికి అప్రోచ్ కావాలి? అసలు అప్లై చేసుడు ఒకటే కాదు, ఆ వీడియో ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఆ తర్వాత అగ్ని పరీక్ష షోలో 4-5 లెవెల్లు కావచ్చు, దాటాలంటే ఎట్లా? ఇక ఒక మాట చెప్తా, గెలిచినోన్ని అడిగితే మన దగ్గర అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, హెచ్చు మాటలు ఉంటాయి. కానీ గెలుపు చివరి దాకా పోయి ఓడిపోయిన వాడి దగ్గర జీవితానికి సంబంధించిన లెసన్స్ ఉంటాయి, అద్భుతమైన పాఠాలు, గుణపాఠాలు ఉంటాయి. సో అటువంటి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని అండ్ మీకు బాగా యూజ్ అయ్యే, అంటే ఖచ్చితంగా బిగ్ బాస్కి పోదాం అనుకునే ప్రతి అగ్ని పరీక్షకు అప్లై చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పాడ్కాస్ట్ మొత్తం చూడురి. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఆల్రెడీ తమిళ మీద చూసి ఉండొచ్చు. ప్రసన్న బ్రో పరిచయం అవసరం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇప్పుడే కాదు, మనకి బిగ్ బాస్ తోటే కాదు, అంతకంటే ముందు మనకి నందమూరి బాలకృష్ణ గారి షోలో కూడా అద్భుతంగా ఒక సాలిడ్ ఎంట్రీ ఉంటుంది మనోడిది. సో మనందరికీ బిగ్ బాస్ షోలో వెళ్ళకపోవచ్చు, కానీ హీఈస్ ద అచీవర్. నవదీప్ అన్న అన్నట్టుగా, లేదంటే బిందు మాధవ్ గారు చెప్పినట్టుగా, ఎవరు చెప్పినా ఏం చెప్పినా కానీ హీఈస్ ద అచీవర్. ఆ అచీవర్ తోటి నేను ఇప్పుడున్నా. నమస్తే ప్రసన్న బ్రో, ఎట్లున్నావు? అంత మంచిదేనా? బ్రో ఏంది ఇక్కడ వచ్చి ఈ చీరలో కూర్చున్నావు? పెద్ద చీర ఏది? హోమ్స్ పెద్ద చీర పట్టుకొచ్చుకుంటావు నేను అనుకుంటే, మా పాడ్కాస్ట్ చీరలో కూర్చుని ఏంది వచ్చి. ఎట్లున్నావు బ్రో? ఆల్ గుడ్ బ్రో, అంత బానే. అగ్ని పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అగ్ని పరీక్షకు అప్లికేషన్స్ కూడా అవుతున్నాయి. ఆల్రెడీ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నా, గైడెన్స్ ఇస్తున్నావు. అయితే మన ఛానల్ త్రూ అయితే చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. అవును, బిగ్ బాస్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నిన్ను పాడ్కాస్ట్ కి రమ్మని చెప్పిన. ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్ అనుకో. నైస్. ఈ కాన్సెప్ట్ ఆలోచించిందే బిగ్ బాస్ ఆడియన్స్ కి అండ్ బిగ్ బాస్ పోదాం అనుకునే వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని. సో నీ త్రూ వీలైనంత ఇన్ఫర్మేషన్ ని, అవేర్నెస్ ని వాళ్ళకి ఇస్తాం. ఫామ్ ఎవరైనా ఫిల్ చేసుకోవచ్చు, అది దట్స్ నార్మల్ థింగ్. సో వీడియోకి వచ్చేసరికి మాత్రము ఇట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఎవరికి అందదు. సో మనం ఎట్లా ఎంగేజ్ చేస్తాం వాళ్ళదని ఇంపార్టెంట్. అంటే నేను చెప్పిన ప్యాటర్న్ వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరు, నువ్వేంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఫ్యామిలీ స్టేటస్ ఏంది, మీరేంటి, అయిపోయింది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్. ఈ డీటెయిల్స్ అయిపోయినాక మళ్ళీ ఫ్యామిలీ టాపిక్ మొదలు రావద్దు. ఇంకా ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నువ్వేంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేస్తుంటావు, నీకేమైనా కళలు ఉంటే ఏం కళలు ఉంటాయి నీకు, పర్ఫామ్ చేస్తే ఓ 30 seconds 20 secondsలో అజయ్, లేకపోతే లైట్, లేదా పాత వీడియోస్ ఏమన్నా కూడా ఒక చిన్నది పెడితే సరిపోద్ది. అది అయిపోయాక మనం ఏం చేయాలా, బేసికలీ నువ్వు బిగ్ బాస్ కింద కావాలనుకుంటున్నా ఫస్ట్ చెప్పాలి నువ్వు ఫస్ట్. అంటే నాకు చాలా మంది వీడియోలు సెండ్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఇట్లా అగ్ని పరీక్షకు అప్లై చేస్తున్నా, ఈ వీడియో ఒకసారి చూడు, క్రాస్ చెక్ చేయనంటే, నేను చాలా మంది ఆల్రెడీ అగ్ని పరీక్ష క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పంపండి, వాళ్ళకి పంపితే డీటెయిల్గా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను అప్లై చేసినోని కాదు, క్రాక్ చేసినోని కాదు. సో చాలా మంది నాకు పంపే వీడియోలలో ఎట్లుంటుంది అంటే, నేను బిగ్ బాస్కి పోతా, నాకు ఇష్టం బిగ్ బాస్ అంటే, నాకు పానం బిగ్ బాస్ అంటే, నేను మొత్తం అది చేస్తా, నా ఊరి పేరు నిలబెడతా, ఏమి చెప్తారు. సో నేను బేసికలీ అందుకే అన్న, ఈ ఫామ్ ఫిల్ రాకన ముందే 2 days ముందు నేను వీడియో పెట్టిన. ఏమని, ఇది నా ప్రీవియస్ ఆడిషన్ వీడియో, మీరు చూడండి ఎట్లుంటుంది ఏందని చూడండి. దాని పరంగా మీరు ఇన్పుట్స్ తీసుకొని పెట్టేసేయండి. ఎవరికి కూడా నేను జనాల కోసం అది చేస్తా ఇది చేస్తా స్టార్టింగ్ అవసరం లేదు. ఇప్పుడు నీకు నేమ్ ఫేమ్ ఉందనుకో, నీ డబ్బులు ఉంటే నువ్వే చేస్తావు, లేకపోతే అవసరం లేదు. అంటే నేనేమంటా, హెచ్చులకు పోవద్దంట. హెచ్చులకు పోయి తోపు మాటలకు పోయి, అంటే నేనేమంటా అంటే,
ప్లీజింగ్ చేయొద్దు ఎక్కువ. ఉమ్. నాగార్జున సార్ తీసుకోండి, మాట వినని తీసుకోండి అనేది యూ షుడ్ నాట్ పుట్ ఇన్ టు ఫస్ట్ థింగ్. సో అదే అంటే ఎక్కువ ప్లీజింగ్ ఉన్నా కూడా నీకు వీడియో ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఉన్న 30 seconds ఎంగేజ్ చేయాలి ఫస్ట్. ఉమ్. దాని తర్వాత ఆటోమేటికల్లీ నీ వీడియో నీకు ఏమైనా టాలెంట్స్ ఉంటే అది ముందుకు వెళ్ళిపోతుంది. అది ఏవి మెయిన్ పాయింట్స్ నేను చెప్పింది. ఓకే. ఇంకోటి కూడా చెప్పిన నేను, అంటే నువ్వు బిగ్ బాస్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నా ఒక పాయింట్, నీ వల్ల బిగ్ బాస్కి ఏం లాభం అని కూడా చెప్పిన నేను. ఓకే. ఒకవేళ నీకు నిజంగా నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు చెప్పాలా. ఇప్పుడు నా ఫేజ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసరికి నేను ఎందుకు అచీవ్ చేసుకున్న నా బెంచ్ మార్క్ అనేది నేను ఇప్పటికో ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఆడిషన్ వీడియో చూసినా కూడా నేను బిగ్ బాస్కి ఒక మాట చెప్పిన, ఏమని వీడియోలో, ఇది బేసికల్ నేను బిగ్ బాస్ విన్నర్ కోసమో లేకపోతే నేను ఏదైనా సాధిస్తానో అనే మ్యాటర్ కాదు అక్కడ. నేను కప్పు కొడతానా లేదా సెకండరీ. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నాలాంటి ఒక ఫిజికలీ ఛాలెంజ్ ఒక పర్సన్ ఎవరన్నా అటెంప్ట్ ఇచ్చాడంటే నా వల్ల 10 మంది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళకని చెప్పేసి అది నా మోటివ్ అంతే. ఉమ్. ఇప్పుడు నాకు తెలుసు నేను 100% అక్కడ ఇస్తానా లేదా అనేది సెకండరీ, కానీ నా స్కిల్స్ ఏందనేది ఓపెన్గా ఎవరు చూడలేదు అది ఇంకా. సో ఐ నో వాట్ ఐఎమ్. ఉమ్. సో నాకు ఆ క్యాలిబర్ నాకు తెలుసు. అగ్ని పరీక్ష అనే షో తోటే అంటే నువ్వు ఈ ఫిజికల్లీ ఛాలెంజర్ అనేటోడు ఎంత చేయగలుగుతాడు అనేది చూపించేసి అయిపోయింది. యా, అంటే మనం తలుచుకుంటే ఏ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు అనేది మనం చూపించాలా. ఇంకోటి కూడా అంతే, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ క్యారెక్టర్లు మార్చేసుకుంటారు. ఇది చేయవద్దు ఎప్పుడన్నా. అంటే ఇప్పుడు కెమెరా కోసం క్యారెక్టర్ మార్చుకుంటా చేసుకుంటా అని చేసేసరికి లోపల పోయినాక బై మిస్టేక్ వాడు ఫ్లూక్లో సెలెక్ట్ అయిపోయాడు, లోపల పోతాము, పోయినాక వాడు యాక్ట్ చేయలేడు. ఇంకా ఎన్ని రోజులు యాక్ట్ చేస్తారు? ఇప్పుడు 2 రోజులు నీ ముందు యాక్ట్ చేస్తాను, నేను 3 రోజులు యాక్ట్ చేస్తా, వారం. ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాంట్లో చాలా మంది ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ అయిపోయారు. టాప్ 15 లో లాస్ట్ వరకు ఉన్నావు నువ్వు. లాస్ట్ ఆ రెడ్ కార్డ్ అనే దగ్గర నువ్వు బయటకు వచ్చినావు. అంటే లాస్ట్ 15 లో కూడా ఉన్నావు. టాప్ 15 లో ఉండి అన్లక్కీగా రెడ్ కార్డ్ అనే దాంతో బయటకు వచ్చేసి 3 మంది నీకు బాగా క్లోజ్, చాలా క్లోజ్. అయితే లోపలికి పోయిన వాళ్ళ ఎవరు బయట ఉన్నప్పుడు ఒక లెక్క, లోపలికి పోయిన తర్వాత ఇంకో లెక్క ఉన్నారనిపించింది. బయట ఒక లెక్క, లోపల లెక్క అంటే ఫస్ట్ 1 week వరకు ఎవ్రీవన్ లైక్ యాక్టింగ్ అది ఇది అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఓకే, ఆటోమేటికలీ సెకండ్ థర్డ్ వీక్ నుంచి ఒక్కొక్కళ్ళ కలర్స్ బయట పడుతుంటాయి మనకి. అంటే ఈ వాయిస్ ఆఫ్ టోన్ చేంజ్ అవుతుంది, ప్లీజింగ్ ఉన్న వాళ్ళు అన్ప్లీజ్కి మారుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక బేజర్ మైనస్ చెప్పాలా, ఇది షోని షోలాగా చూస్తారన్న. ఇది ఎట్లయిపోయిందంటే ఇప్పుడు నాకు కంటెంట్ అంటే ఏందో నాకు తెలియదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే కంటెంట్ కోసం ఇట్లా యాక్ట్ చేస్తారని నాకు తెలియదు. నాకు అసలు నేనేమనుకుంటా చరవే నేను ఇంతే, నేను ఎట్లా ఉంటాను చెప్పి నా మైండ్ సెట్లో నేను ఉంటాను. నేను అక్కడ కెమెరాస్ కోసం నేను పోయి ఆడ యాక్ట్ చేయాలా అనే పంచేది కొంతమందికి ఉంటుంది. దానివల్ల అది ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది తెలుసా. మీరు కెమెరా కోసమే చేస్తుంటారా అంటారు. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది అక్కడ. నీకు అట్లా అగ్ని పరీక్షలో చూసిన పర్సన్ అట్లా డిఫరెంట్ గా అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పేర్లు చెప్పాలి, నాకు పేర్లు కావాలి. నువ్వు ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది, నీకు చెప్పనే అవసరం లేదు. అది వెరీ క్లియర్ అన్న. అగ్ని పరీక్షకి ఆ లెవెల్ అయిపోయింది, పోయినరు. పోయిన తర్వాత నువ్వు ఫేస్ చేసింది చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిన్ను ఏం అడిగారు బేసికలీ? సో యా, మనకి ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ అయిపోయింది. ఫామ్ ఫిల్అప్ చేసినాక వెయిట్ చేయాల, ఎప్పుడు వస్తుందో కాల్ మనకు తెలియదు. ఎన్ని డేస్ కి వచ్చింది? నాకు ఆల్మోస్ట్ ఒక 20 days కేమో వచ్చింది. 15-20 days కి అప్పుడు వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఫామ్ కూడా కొంచెం ఎర్లీగా రిలీజ్ చేశారు. టైం గ్యాప్ అనేది కూడా ఎంత అనేది కూడా అప్పుడు కొన్ని రోజులు ఎక్కువనే ఉండే. అప్పుడు ఇప్పుడు టైం లిమిట్ తక్కువ ఉంది, కానీ అప్పుడు కొంచెం ఎక్కువ ఉండే. సో రిలీజ్ చేసినాక నాకు కాల్ వచ్చినప్పుడు వీడియో కాల్ మాట్లాడదాం అయిందంటే నేను ఆఫీస్లో ఉన్నా, లేదా తర్వాత మాట్లాడదామంటే యా టైం ఫిక్స్ అయింది. టైం స్లాట్కి కాల్ చేసినప్పుడు సేమ్ వాట్ ఎవర్ నువ్వు ఏదైతే ఫిల్ చేసినావో నీ వీడియో ఏదైతే నువ్వు చెప్తావో అదే వీడియో నుంచే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఎంతవరకు వీడు నిజం చెప్తున్నాడు, ఎంతవరకు అంటే దాన్ని టాలీ చేస్తారు. కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వీడు జెన్యునా కాదా, లేకపోతే నిజంగా తీసుకొచ్చా లేదా, వర్దియా అన్వర్దియా, ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే ఎంటర్టైన్ చేయగలుగుతాడా, అంటే వీడియోలో చెప్పింది దీనికి మనోడు నిజమేనా, లేకపోతే ఆ వీడియో మట్టుకే చూసి చెప్పాడా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు వీడియోలు ఏదైతే పెడతావో దాన్ని బేస్ చేసుకుని అడుగుతారన్న, అంతే కదా. ఇప్పుడు నీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అవి చూసి వానికి నెగిటివ్ అనిపించింది అనుకో అది అడుగుతాడు, పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్తాడు. లెక్కన వీడియోలో నీకు ఏదొస్తే అదే చెప్పాలి తప్ప హెచ్చులకు పోయి ఎక్కువ చెప్పుకోవద్దు అన్నట్టు. ఎక్కువ ఫేక్ చేయొద్దు, బిస్కెట్ అవుతాం. ఫేక్ చేయొద్దు బేసికలీ. లేదు బై నేను గొప్పలో చెప్పుకోవద్దు, నువ్వేంది అనేది బీ ట్రాన్స్పరెంట్ అంతే.
నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. సింపుల్. ఎందుకో లక్షల అప్లికేషన్లు. నువ్వు ఫస్ట్ ఆడిషన్ ఈ లెగ్ గురించి నీ స్టోరీ చెప్పినావా? ఎస్, చెప్పిన నేను. తర్వాత నీ వీడియో కాన్ఫరెన్స్ లో కంప్లీట్ గా మరి టాప్ లేదు లేదు లేదు, ఇట్లా చూపి మన ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలోనే చూపించేసిన నేను. ఎందుకంటే నాకున్న టాలెంట్లో కానీ నేను ఏం చేస్తాను ఏందని చెప్పి ఒక చిన్న మంచి కట్ చేసి నేను చూపించేసిన. సి ఐ హ్యావ్ దీస్ మెనీ టాలెంట్స్. సో ఇప్పుడు అంటే నువ్వు సచే అంటే బండిల్ ఆఫ్ టాలెంట్స్ అంటారు చూడు, అట్లాంటి అంటే ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ స్టార్ట్ అయినోడివి. ఆఫ్టర్ దిస్ అసలు అంటే మారథాన్ రన్నర్, లేట్ రన్నర్గా, అండ్ బైక్ రైడర్, హార్స్ రైడర్, ఏమిది ట్రెక్కింగ్లు, మౌంటైనీర్గా, ఇన్ని అచీవ్మెంట్స్. అంటే పేరు చివర ఇంత పొడుగుతోగుంది. అంటే ఎందుకు చేయలేకపోయాను అన్నా? సింపుల్ అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఏదున్నా కూడా ఒక ఆట లాంటిదే. ఏదున్నా కూడా ఇప్పుడు లైఫ్ అనేది ఒక ఆట. ఇప్పుడు నేను నడవలేని స్టేజ్ నుంచి ఈరోజు ఇంత చేస్తున్నా అంటే స్టార్టింగ్ ఓడిపోయి నుంచే గెలుస్తాం మనం. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు మనం పోగానే ఐఏఎస్ ఎగ్జామ్ ఇవన్నీ క్రాక్ చేయలేము. కొన్ని సంవత్సరాల తర్వాత దానిలో నిపుణుడు అయినప్పుడు మారుస్తాను. ఇది కూడా అదే ప్యాటర్న్. బిగ్ బాస్ ఫస్ట్ టైం నాకు అర్థం కాలేదు. ఎన్ని ఎపిసోడ్లు చూసినా కూడా హ్యూమన్ నేచర్. కొంతమంది క్లోజ్ అయిపోతాం, వారిని నొప్పియొద్దు, మనము చేయొద్దు అనే మన ఒరిజినల్ క్యారెక్టర్ లోపల ఉంటుంది. ఓకే, గేమ్ పరంగా మార్చుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనం అంత ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ నాకు ఆ టైంకి లేకుండే. నాకేమనిపిస్తుంది, చలో ఇట్స్ గో విత్ ద ఫ్లో, అందరితో కలిసిమెలిసి ఉండాలా మనం ఇది వాడు సపోర్ట్ ఇవ్వంటే చలో వానికి ఇద్దాము అనే ఆ స్టేజ్ లో మైండ్ సెట్ లో బాండింగ్స్ అనేది నాకు కొంచెము, నేను ఆ విషయం నేను వీక్ అనే ఫీలింగ్ నాకు అనిపించేసినప్పుడు, అంటే బాండింగ్స్ ని పట్టుకొని ఉండే నేను, ఫ్రెండ్షిప్ లో కానీ అట్లాంటివి కొన్ని పట్టుకొని ఉన్నా నేను. అది ఐ డిడ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో అందరికి అదే చెప్తా, గేమ్కి వచ్చే వరకు సెల్ఫిష్ ఉండాలి, బాండ్స్ మెయింటైన్ అన్ని చేయాలి. కానీ మనం ఎట్లా అంటే మన మెంటాలిటీ ఎట్లా అంటే మనం కొంతమందికి క్లోజ్ అయిపోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాగా కానీ, ఇప్పుడు నేను కానీ, మళ్ళీ షాకిబ్ కానీ, ఇవన్నీ షాకిబ్తో ఎంత క్లోజ్ ఉన్నా కూడా వాటితో నాకు రైవలరీ ఉంటుంది నాకు గేమ్లో ఆడ. కానీ ఆ డైరెక్ట్ వన్ ముఖం మీద చెప్పాలంటే అది చెప్పలేం. ఓకే, అంటే ఆ బాండింగ్ అట్లా క్రియేట్ అయిపోయింది. అయితే నేను దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో నేను అదే చెప్తున్నా కదా, ఫస్ట్ ఇంపాక్ట్ కుదరలేదు. దాని తర్వాత నేను రియలైజ్ అయినా, జర్ర నా టోన్ చేంజ్ చేసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. నేను ఎలిమినేట్ కావడానికి ఇంకో రీజన్ కూడా ఒకటి ఉంది. ఎగ్జాంపుల్, మనము టీమ్ స్పిరిట్ గేమ్స్ ఆడతాం, టీంని గెలిపించడానికి ఆడతాం. ఓకే, టీం గెలిస్తే చాలు అని మన ఫీలింగ్ నేను ఉంటాను. అక్కడ ఎట్లయిపోయిందంటే ఇండివిజువాలిటీ గేమ్ కూడా ఇంపార్టెంట్ అని నాకు తర్వాత తెలిసింది నాకు. సో దట్ ఈస్ వేర్ ఐ డిడ్ అ మిస్టేక్. అంటే నా ఎబిలిటీ తెలిసి కూడా నేను కొంచెము అక్కడ మిస్ అయిందనే ఫీలింగ్ నాకు వచ్చింది అప్పుడు. అంటే అర్థమైంది, ఎంతనే గేమ్ లో మాత్రం నువ్వు సెల్ఫిష్ ఉండాల్సిందే. ఈ ఆర్గ్యుమెంట్ లెవెల్ అనేది అంటే ఖచ్చితంగా అక్కడ నువ్వు గట్టిగా మాట్లాడాల్సిన చోట కూడా మాట్లాడలేదు అగ్ని పరీక్ష షోలో. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ బాగా డీటెయిల్ గా చూసినప్పుడు నాకు తెలుసు. అయితే ఈ షో కంటే ముందు మనకు గ్రూప్ డిస్కషన్ లా అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది కదా, మరి అక్కడ గట్టిగా ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు నాకు వచ్చిన 10 కంటెస్టెంట్స్ లో నాకు ఆర్గ్యుమెంట్ అనేది వెరీ మినిమల్ ఉండే. అంటే మా దాంట్లో మరి ఆర్గ్యుమెంట్ బేస్ పైన చాలా పెద్దగా వెళ్ళింది. కొంచెం ఆర్గ్యుమెంట్ టాపిక్ ఏంటిది? మాది అరేంజ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా, లివ్ ఇన్ యాక్సెప్ట్ చేస్తారా అన్నట్టు, మ్యారేజ్ ఆర్ లివ్ ఇన్ అన్న టాపిక్ వచ్చింది నాకు. నేను మ్యారేజ్కే పాజిటివ్ ఉన్నా. నేను ఆ విషయంలో కొంచెం 1-on-1 అయ్యింది అని చాలా పెద్దగా కొంచెం. పాటు పార్టిసిపేట్ చేసిన 10 మెంబర్స్ ఎవరు, అందులో ఎవరన్నా బిగ్ బాస్ పేరు? అగ్ని పరీక్షలో ఒక్క ఆమె నా టీంలో ఉండే, అంటే ఈమె రేణు సిఎంఆర్, తను ఒక్క ఆమె నాతో ఉండే. అప్పుడు వేరే పర్సన్ మెంటలిస్ట్ అని చెప్పేసి ఒక అతను ఏదో ట్రిక్స్ చేశాడు, అది అది వర్కౌట్ కాలే ఆడ మనోడు. సో తనకి నాకే కొద్దిగా హెవీగా వెళ్ళింది. సో అట్లా అయినాయి. మళ్ళీ సాధనా నాయుడు కూడా దానిలో ఉండే. మీ 10 మంది మా 10 మంది ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ లో అంటే అందులో మొత్తంలో నువ్వు ఒక్కడు అగ్ని పరీక్షలకు పోయినావు? అంతే, నేను ఒక్కడిని వెళ్ళిన దాని నుంచి గ్రూప్ నుంచి. సో అదే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కంటే కూడా వెయిట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకైన సిచ్యువేషన్ నేను చెప్తున్నాను నేను. సో నాకు ఎప్పుడైతే ఇది ఫామ్ ఫిల్అప్ అయిపోయినాక యూ గెట్ అ కాల్లో మొత్తం చెప్తాం, ఇట్లా అయిందని చెప్పి మన డీటెయిల్స్ తీసుకున్నాక మళ్ళీ ఒక 10 days 7 days తర్వాత 8 days తర్వాత మనకు మళ్ళీ ఒక కాల్ వస్తుంది. వర్చువల్ అంటే మీరు అఫీషియల్గా రావాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి మీరు అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్ రావాలని చెప్తారు అన్నపూర్ణ స్టూడియోస్కి. అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినాక మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో వచ్చేసి దగ్గర 150-170 క్వశ్చన్స్ ఉంటాయి.
అది ఆల్మోస్ట్ నీ లైఫ్ స్టోరీ బేస్ పైన ఉంటాయి అన్ని A to Z క్వశ్చన్లు. నువ్వేంది ఏంటో, పంటావా, చేస్తావా, నీకు పెళ్ళయిందా, వేరే అఫైర్లు ఉన్నాయా, అది ఉందా, ఇది ఉందా, అది కూడా నీ లైఫ్లో ఎప్పుడైనా లో ఉందా, ఎప్పుడైనా హై ఉందా, ఇష్టమైన తిండి ఏంది, నచ్చని ఏంది, అట్లా. అంటే నువ్వు ఎవరైనా బిట్రే చేసినావా, ఫ్రెండ్కి ఇంపార్టెన్స్ ఇస్తావా, లేకపోతే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తావా, లేకపోతే నువ్వు ఇట్లా గేమ్లు ఉన్నప్పుడు నువ్వు సెల్ఫిష్గా ఆలోచిస్తావా, లేకపోతే అట్లా. అంటే మొత్తం మిక్స్ మ్యాచ్ ఆఫ్ యువర్ మైండ్ సెట్ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఏమైనా కొట్టినావు, ఎప్పుడన్నా ఫ్యామిలీ మీద నువ్వు అది చేసినావు, అంటే ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా 180 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ క్వశ్చన్స్ మాత్రం అన్ని మ్యాండేటరీ ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే మాత్రం అక్కడ కూడా రిజెక్ట్ అవుతారు అన్న. ఓకే, అంటే వాడికి అక్కడే 180 క్వశ్చన్ ఫిల్ చేసేంత పేషెన్స్ లేనప్పుడు వాడు బిగ్ బాస్ అర్హుడు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా అగ్నిపరీక్ష త్రూ అంటే ఆ వీడియోలో సెలెక్ట్ అయ్యి గ్రూప్ డిస్కషన్ పోయిన తర్వాత అక్కడ ఇచ్చిన బుక్లెట్లో ఇది నేను ఎట్లా ఆన్సర్ చేయాలరా బాబు నాకు అత్తలేదని చెప్పి ఇడిచిపెడితే కూడా రిజెక్ట్ అవుతారట. అర్థమైందా? కంపల్సరీ. అంటే ప్రతి మనిషి లైఫ్లో జరిగేటివే. ఒకవేళ లేదు అని అనుకో, లేదు అని ప్రాపర్గా రాస్తే సరిపోతుంది. నాతో కాదురవి 170 పేజీలు రాయాలంటే 2 గంటలు కూర్చొని రాయాలంటే ఏంది అనుకుంటే చేయలేడు. ఎందుకంటే దానికంటే ఎట్లుంటే టాస్క్ మనకు లోపల తెలుసు. సో దిస్ అ స్మాల్ వన్. సో కంపల్సరీ బుక్లెట్ అనేది మెన్షన్ చేస్తారు. ఫిల్అప్ చేసినాక గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. ఇక గ్రూప్లో 10 మంది, అప్పుడు కౌంట్ కింద పరంగా ఒక 90 మంది 100 మంది సెలెక్ట్ అయినాం మేము. 9 గ్రూప్లో 10 గ్రూపుల కింద 9 మందిని 10 మందిని పెట్టేసి గ్రూప్ డిస్కషన్లో పెట్టేసారు. సో అట్లా పిలిచి ఒక్కో గ్రూప్ని లోపల తీసుకుపోతారు. తీసుకుపోయినాక కూర్చోబెడతారు. కెమెరాస్ ఉంటాయి, డైరెక్ట్ లైవ్గా కెమెరా ఉంటుంది. జడ్జెస్ లాగా ఉంటారు వేరే పర్సన్స్. కానీ వీళ్ళు ఏంటంటే అఫీషియల్ పర్సన్స్, వీళ్ళు మన రెగ్యులర్ జడ్జెస్ కాదు. ఎవరైతే మనల్ని జడ్జ్ చేయాలనుకుంటారో ఫైనలైజ్ చేసేవాళ్ళు వీళ్ళు. సో వాళ్ళు ఉంటారు ముందు. కాన్వర్జేషన్ వాళ్ళు చెప్పరు, బేసిక్గా నువ్వు స్టార్ట్ చేయాలి. మనం ఏం చేసినాం మన గ్రూప్లో అంటే నా గ్రూప్కి వచ్చేసరికి మేమంతా అది అంటే నాకు తగిలిన గ్రూప్ అట్లాంటిదో తెలియదు. అందరు సైలెంట్గా ఉన్నారు పాపం. అందరు వెయిట్ చేస్తున్నారు. ఎవరన్నా అడుగుతారేమో చెప్దామేమో అని వెయిట్ చేస్తున్నారు. ఆడమాడికి వచ్చి ఏం చూస్తున్నారు అని అడుగుతుంది. సో దాని తర్వాత ఒక్కళ్ళు మెల్లమెల్లగా ఇంట్రొడక్షన్ ఇస్తుంటే కొంతమంది డైలాగ్స్ చెప్పారు. అది చెప్తే నేను ఇవన్నీ చూడడానికి రాలే. ఈడ ఒకటే సింపుల్ అన్నదన్న, నేను ఈ డైలాగ్ లేనిది నేను ఇంట్లోనే ఇంటుండే కదా, మీ దగ్గర రావాలి నేను అన్నది. ఆమె సీదా అనిపించింది, ఓహో దే నీడ్ సంథింగ్ హూ యు ఆర్, నీలో ఏముంది అని చెప్పడానికి అట్లా ప్లాన్ చేస్తారు ప్రాపర్గా. అంటే ఏ స్టేజ్ అయినా కానీ నువ్వు టాలెంట్ చూపించాల్సిందే ఆడ. అంటే బిగ్ బాస్ లో ఉండే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఒక జస్ట్ రఫ్ ఎగ్జాంపుల్ గా ఎంత ఆర్గ్యూ చేయగలుగుతారని చూడడానికి ఆ గ్రూప్ డిస్కషన్ అనేది మెయిన్ మోటో. ఎంత హెల్దీ కాన్వర్సేషన్ ఉంది అనేది చూడడానికి అదన్నా. అంటే గొడవ పడతారు వీళ్ళని కాదు, అంటే ఎంత లాజిక్గా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చూస్తారు. నువ్వు ఏది పడితే అది అరుస్తే పాయింట్ కాదు. ఇప్పుడు ఒత్తి పెట్టి చెప్పడం ఒక లెక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు హరీష్ ఓకే, సింపుల్గా తను మాట్లాడినప్పుడు పాయింట్ ఉంటుంది, కానీ పాయింట్ లేనప్పుడు ఏమవుతుందంటే అరుపు స్టార్ట్ అవుతుంది మనుషులది. ఇవి అబ్జర్వ్ చేస్తారు చాలా మంది. ఓకే, ఇప్పుడు అదే కేసులో అగ్ని పరీక్షలో నేను అది చేయలేకపోయినా. అర్థమైందా? నేను చేసింది రైటే, కానీ ఏంటంటే నేను ఒత్తి పెట్టి అరవకుండా చెప్పలేదు. నేను ఒత్తి పెట్టి నేను కూడా అరుచుకుంటే చెప్తుంటే ఆ కాన్వర్సేషన్ అక్కడికి అయిపోతుంది. సో ఇవి కూడా చూస్తుంటారు కొన్ని. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది. అంటే ఎంత హెల్దీ కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తున్నారు వీరు, ఏ లెవెల్ వరకు మాట్లాడుతున్నారు, ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ తీస్తున్నారా అని చెప్పి చాలా ఆలోచిస్తారు. సో దాని తర్వాత డిస్కషన్లో 1 పాయింట్ టైం దేలోని స్టాప్, ఓకే బై అని చెప్పేసి. అగ్ని పరీక్ష నడుస్తున్న రోజుల్లో అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చూస్తుంటే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఎందుకో ప్రసన్న అనే పర్సన్ కొంచెం కనబడలేదు, కొంచెం సైలెంట్ అయిపోయిండు, ఏదో అంటే సడన్ గా కొద్దిగా డల్ అనిపించింది. ఎందుకు? దానికి కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? వాట్ ఎవర్ యూ సీ ఆన్ ద స్క్రీన్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ద సేమ్. నేను లోపల ఎన్ని వేసినా అందరు తెలుసాడా. నాకు ఇప్పటికీ అంత రెస్పెక్ట్ వాల్యూ. ఇమ్మీడియట్లీ ఒక గేమ్ ఆడుతుంటే మీరు అక్కడ చూస్తారో లేదో, ప్రతి ఒక్కరి గ్రూప్లో కంపల్సరీ ఫస్ట్ తీసుకుంటున్నాను. దే నో మీ. అది బేసికలీ మీరు చూడలేదు అంతే. నీ స్ట్రెంగ్త్ గురించి ఓకే, స్ట్రెంగ్త్ గురించి కాదు, కన్వర్జేషన్స్ లో కొంచెం తగ్గి సైలెంట్ గా అట్లా. సో బేసికలీ చెప్పాలంటే ఫస్ట్ నాకు యాక్చువల్లీ నా కాన్వర్సేషన్ నాగా తర్వాత షాకిబ్తో అయింది. షాకిబ్ వాజ్ మై మెయిన్ పర్సన్ అక్కడ గొడవ పడుకోవడానికి నేను. కానీ మా ఎపిసోడే మొత్తం తీసేసిరాడు. ఓకే, దాని తర్వాత అంటే నాకు అర్థమైంది సీన్. ఇప్పుడు నేను ఒక మనిషితో గొడవ పడినప్పుడు, నేను ఆల్రెడీ విన్నింగ్ స్టేజ్ ఉన్నప్పుడు, ఒక ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు
నాకు అనిపించింది అంటే నాకు మనకు ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు జడ్జెస్ ఇంటర్ఫియర్ అవ్వద్దు. నా సిచ్యువేషన్ అయినారు అక్కడ ఏమైపోయింది, జడ్జెస్ ఇంటర్ఫియర్ కాగానే వాడు పాజిటివ్ అయిపోయింది అక్కడ. ఓకే, అయిపోయింది. దీనికి నేనేం మాట్లాడతా, నేను సపోర్ట్ అటు సైడ్ వస్తుంది అన్నప్పుడు డన్. దాని తర్వాత మరి షాకిబ్తో నాకు గొడవ అయింది. చాలా పాయింట్స్ రేజ్ చేస్తుండే, మాట్లాడడం జరిగింది, అంతా జరిగింది. అది ఎక్కడ కూడా టెలికాస్ట్ కాలేదు, అది అయిపోయింది. దాని తర్వాత నాకు అసలు గొడవే లేని పర్సన్ని పట్టుకొచ్చి నువ్వు గొడవడవా అంతో అంటే నేనేం గొడవ పడతా. అవును, ఆయన వర్డ్స్ నాకు కొన్ని నచ్చవు. ఇప్పుడు మాట్లాడే మాట కంటే కూడా ఫస్ట్ అరుచుకుంటూ పోతుంటే ఎవరికి ఇంట్రెస్ట్ వస్తుంది మాట్లాడడానికి? నేను ఎందుకు బర్స్ట్ అవుట్ అయిపోయి నువ్వు ఇదేరా అని చెప్పి నేను ఎందుకు లూజ్టాం కావాలి? నేను అవ్వను. అంటే అగ్ని పరీక్షకి బిగ్ బాస్కి చాలా తేడా ఉంది. అగ్ని పరీక్షలో జడ్జెస్ ఉండరు, ఏముండరు, ఎవరు ఉండరు. బిగ్ బాస్లో బిగ్ బాస్లో అగ్ని పరీక్షలో అందరు ఉంటారు. సో ఆబ్వియస్లీ నీకు ఒక ఫియర్ అనేది ఒకటి ఉంటుంది, ప్లస్ సేమ్ టైం అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఫీలింగ్ కూడా నీకు ఉంటుంది చాలా మటుకు. అదే ఇప్పుడు సేమ్ బయట నాతో ఎవరైనా గొడవ పడితే ఒకటనా ఊరుకున్నాను అంటే ఎగ్జాంపుల్. అంటే దట్ హస్ టాట్ మీ వెరీ బిగ్ లెసన్. అగ్ని పరీక్ష వల్ల నేను ఎలిమినేటెడ్ కంటే కూడా ఐ హావ్ లెర్న్డ్ అ లాట్. ఒక లెసన్ నేర్చుకున్న లైఫ్లో ఏంటంటే, నేను రిజెక్షన్ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలతో రిజెక్షన్ విన్నా నేను. అంటే చిన్నప్పటి నుంచి విన్నాం వేరు, నువ్వు ఒక స్టేజ్ని బిల్డ్ చేసుకొని వచ్చి ఒకదే రిజెక్ట్ అయినాక నన్ను నేను మార్చుకున్నాను. నేను అంటే లేదు మాట్లాడాల. మీరు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత నుంచి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి కంటెంట్ చేస్తున్నా. నమ్మరు, నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాను నా లైఫ్లో అనుకోలే. ఇప్పుడు ఏ ఇష్యూలో కూడా మాట్లాడేస్తాను నేను. ఐ డోంట్ గెట్ ఫియర్. ఎందుకంటే నాలో మైనస్ ఇదని నాకు అగ్ని పరీక్ష చూపించింది. ఓకే, నువ్వు మాట్లాడాలా. నేను ఎంత మాట్లాడినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. అంటే నాకు అవసరమైన టాపిక్లో నేను ఇన్వాల్వ్ కానన్నా. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నో, యూ షుడ్ షో సంథింగ్ ఇస్ దేర్. సో ఇది బేసికలీ అగ్ని పరీక్ష ఉన్న వాళ్ళకి, బిగ్ బాస్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్. ఏంటంటే వాడు కొట్లాడుకుంటున్నాడు కానీ ఎందుకు పోవాలా మధ్యలో అని మాత్రం నువ్వు పోవద్దు. నువ్వు ఆ పనికన్నా పోవాలా, లేకపోతే దాన్ని లేపనికన్నా పోవాలి. సింపుల్ అన్నా, అంతే. అంటే యూ హ్యావ్ టు బి విజిబుల్. దట్ ఈస్ పరీక్ష నీలో ఈ మార్పు తెచ్చింది కదా. అగ్ని పరీక్ష నీ లైఫ్ లో ఏమి ఇచ్చింది? నాకు కావాల్సింది అయితే నాకు ఇచ్చింది అన్న. అంటే నేనేం ఐ ఎమ్ అ పర్సన్ విత్ 0 expectations. నేను పోయింది 0 expectations తోటే. నేను స్టార్టింగ్ కూడా అదే చెప్పిన, నాకు దానివల్ల వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. వస్తే నా అదృష్టం, ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతుండే నేను. ఓకే, అండ్ దానివల్ల ఏమైందంటే నేను ఆ బేస్ క్రియేట్ చేసిన. అంటే ఇప్పుడు విన్నర్కి, రన్నర్కి, టాప్ 5 contestants కంటే కూడా ప్రసన్న అనే పేరు ఎందుకు గుర్తుందంటే వీడు డిఫరెంట్. అంటే మనం ఒకటి చేసి చూపించినాం, ప్రతి ఒక్కరికి మన క్యాలిబర్ తెలుసు. సో ఏమైంది, ఆఫ్ స్క్రీన్ అట్లే ఉన్నాము, ఆన్ స్క్రీన్ కూడా అట్లే ఉన్నాం. ఐ వాజ్ ఇన్ మై క్యారెక్టర్ అంట నేను. సో అగ్ని పరీక్ష నాకేందంటే అనేది ఫేమ్, నేమ్, దీని పరంగా నేను అదే చెప్తున్నా కదా, ఫేమ్ నేమ్ ఆబ్వియస్లీ వస్తుంది అన్న. నువ్వు ఒక్కసారి టీవీలో కనిపించిన అనుకో నేమ్ ఫేమ్ అనేది వస్తుంది, కానీ దాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నా అనేది ఇంపార్టెంట్. అది నువ్వు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. నేను చాలా మందికి అదే చెప్తున్నా, అరే భయ్ మీరు అగ్ని పరీక్ష పోయే ముందు కూడా మేక్ ష్యూర్ యూ మెంటలీ బీ ప్రిపేర్డ్. అది ఎంత స్ట్రెస్ ఇస్తుంది అంటే, మేము లోపల ఉన్నప్పుడు 1 నిమిషం ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు 2 నిమిషాల్లో మేము అంటే అసలు హేటెడ్ వెరిపోతా అన్న లోపల. అంత హీట్ ఉంటుంది నీకు అగ్ని పరీక్షలో కూడా. అంటే మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటనా, ఫస్ట్ థింగ్ అన్నిటికీ రెడీ ఉండాలన్నా. నేనైతే ఒకటే చెప్తున్నా, లేదు భయ్ మన అటెంప్ట్ ఇద్దాము పోదాం అనేటోళ్ళు మాత్రం పోవద్దు. నాకు స్కిల్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను ఎవరైనా కూడా దేనికైనా రెడీ అన్న స్టేజ్లో ఉంటే మాత్రం నువ్వు పోవాలి. 40 మంది 40 క్యారెక్టర్లు అంతే. నేనైతే అదే అంటున్నా. అంటే చాలా మంది ఎట్లా అంటే నేను అంటే బిగ్ బాస్ తర్వాత నాకు పెద్ద ట్రామా నాకు ఇప్పటికున్నారు చాలా మంది. ఇప్పుడు డాలియా కానీ, షాకిబ్ కానీ, ఇప్పుడు అనుష కానీ, అంటే కల్కి కానీ, మేము చాలా రోజులు ట్రామాలో ఉండే అన్న. దాని నుంచి బయటికి రాలేకపోయినాము. అంటే ఫ్రెండ్గా కూడా మాట్లాడిన సిచ్యువేషన్ మాది లేదు. అంటే వీనితో మాట్లాడితే వీని ఫేమ్ వచ్చేస్తేమో, వానితో మాట్లాడితే ఫేమ్, అంటే అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ లోపల ఎవరికైనా కోరిక ఉంటుంది, చలో పోయి మన అగ్ని పరీక్ష పోలేదు, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అని తీసుకుంటారేమో అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ ట్రామా అందరిలో బిల్డ్ అయి ఉంటుంది. ఇంకోటి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఒక్కసారి మనము అగ్ని పరీక్ష అయిపోయినాక జనరల్గా వెయిట్ చేస్తుంటాం వాళ్ళ కాల్ కోసం, మా టీవీ కాల్ కోసం. అది వస్తుందా రాదా తెలియదు, మన కెరియర్ అక్కడికేనా అని తెలియదు. సో జనాలకి ఏం చెప్తా అంటే, మీ పని మీరు చేసుకుంటూనే అగ్ని పరీక్షకి వీటికి పార్టిసిపేట్ చేయండి. నేను చేసిన చిన్న మిస్టేక్, నాకు 1,30,000 శాలరీ నాది IIM బెంగళూరులో. దానిలో వచ్చుడే డ్రీమ్ జాబ్. అది 4 months ఏమో వర్క్ చేశాను.
నాకు లీవ్స్ రావు అది రావు అని చెప్పినప్పుడు నేను అక్కడ రిజైన్ చేయాల్సి వచ్చింది అగ్ని పరీక్ష కోసం. అగ్ని పరీక్ష కోసం. అంటే నేను చెప్తాను నేనేందంటే నేను చదువుకున్నా, నేను ఎంఏ క్యాండిడేట్, నాకు డిగ్రీ ఉంది, మాస్టర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకేందంటే ఒక కాన్ఫిడెన్స్, అంటే నాకున్న కాన్ఫిడెన్స్కి నేను అక్కడ దాకా రీచ్ అయినా అంటేనే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. నాకు తెలుసు నేను 100% క్రాక్ చేస్తాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎంత స్ట్రాంగ్ ఉంటా స్టేజ్ మీద నాకు తెలుసు. సో నేను అదే చెప్తున్నా కదా, ఎవరన్నా కూడా కెరియర్ని బ్యాలెన్స్ చేస్తూ ఇది చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూరి. ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ కింద ప్రసన్న బ్రో పెట్టిండు. మ్యాటర్ ఏంటంటే జాబులు రిజైన్ చేసో లేదంటే యూఎస్ఏ యూకే నుంచి, ఇది నేను చెప్తున్న పాయింట్, యూఎస్ఏ యూకే నుంచి ఈ బిగ్ బాస్ గురించో బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించో అక్కడున్న సెటిల్డ్ లైఫ్ను వదిలేసుకొని ఇక్కడికి వచ్చేస్తానంటే అది కంప్లీట్లీ అప్ టు యూ. కాకపోతే ఇట్స్ నాట్ గుడ్ థింగ్. దాంతో చాలా ఫేస్ చేస్తారు. ఇఫ్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయితే ఆ ట్రామా అంటే బేర్ చేయాలి, ఆ స్ట్రెస్ అదన్నీ మళ్ళీ లైఫ్ ఆగిపోతుంది. అనవసరంగా పెట్టుకోకండి. లేదు నాకు ఇదే గోల్ రాబాయి, నాకు ఇంకోటి లేదు అంటే కనుక మీరు వచ్చేయరు. కానీ ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా లైఫ్లో ఇదైపోద్ది అదైపోద్ది, ఫలితం రాకపోతే బాధపడాల్సి వస్తుంది. అవన్నిటికీ రెడీ అయ్యి, అంటే కీడెంచి మేలెంచి అంటూ చూడు, అవన్నిటికీ రెడీ అయ్యి రారి. అది ప్రసన్న బ్రో ఆల్రెడీ చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు చెప్తుండు. అంతే. థ్యాంక్స్ బ్రో, అది ఆ పాయింట్ చెప్పినందుకు చాలా వ్యాలిడ్. అంటే ఇప్పుడు జనాలకు తెలియదు ఏంటంటే బిగ్ బాస్కి మనం పోతాం, డబ్బులు ఇస్తారు, ఫైన్, అది మనకి ఓకే, అన్నిటికీ వర్త్ ఇట్. అగ్ని పరీక్ష వచ్చేసరికి ఖర్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్న, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను బిగ్ బాస్కి పోకన్నా ముందు కూడా ఎప్పుడన్నా కూడా నేను ఎక్కువ బ్రాండ్ బట్టలు ప్రిఫర్ చేయను. నేను బట్టలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. ఫస్ట్ నాకేంటంటే నేను నార్మల్ ఏ షాప్లో పోయినా కూడా 2000 మన 3000 రూపీస్లో పేరు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను నేను. నాకు ఎందుకంటే నువ్వు మంచిగా ఉంటే నీ బట్టలతో సంబంధం లేదేమో, ఆ టైప్లో ఉంటుంది మంది. ఓకే, సో ఆ విషయం పక్కకు పెడితే మనం అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడల్లా బట్టలు కొనాలి. ఆల్మోస్ట్ లక్ష ఖర్చు పెట్టుంటాం మన బట్టలకి అగ్ని పరీక్షకి. అంటే ఇక్కడ కాస్ట్లీ బట్టలు మ్యాటర్ కాదు. ఇక్కడ నేను వేసే 300 టీషర్ట్ అయినా 400 టీషర్ట్ అయినా కూడా స్క్రీన్ మీద ఏది బాగుంటుందో తెలియదు మనకి. ఇప్పుడు నేను ఒక కలర్ వేసుకున్నాము, ఎవరొకరు కాంప్రమైజ్ అయ్యి డ్రెస్ తీసేయాలి. సో నువ్వు అట్లా షూలు డ్రెస్సులు అట్లన్నీ కొంటావు, కనీసం అంత లేదనుకున్నావు 50-60 వేలు అయితే ఖర్చు పెట్టాలి కదా. చాలా మంది ఇంత ఖర్చు పెట్టి లోపల పోలేనే ఫీలింగ్ లోపల ఉండిపోతుంది చాలా మందికి. మీ వరకు ఓకే అయితే ఆ తర్వాత ఎవరైతే ఆ గ్రాండ్ లాంచ్ స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళంతా కొంతమంది డ్రెస్ 20,000, 30,000, 80,000, 60,000 కూడా ఉంటుంది అన్న. అంటే ఆ గ్రాండ్ లాంచ్ కి పోయి కూడా అక్కడ వాళ్ళు మైనస్ అయిన వాళ్ళ బాధ ఏంటో ఊహించుకోను. దాని నుంచి ప్యాక్ చేసుకున్నారంట. దాని నుంచి బయటికి రానికి ఎంత టైం పడతాను మనిషికి. అంటే నేను ట్రామాని ఎందుకన్నా అంటే ఇప్పుడు ఏమైనా అప్డేట్ ఉంటేనే మా టీవీ కాల్ ఎవరైనా అప్డేట్ ఇస్తారు నీకు. మనం ఏం చేస్తాం, అప్డేట్ కోసం వెయిట్ చేస్తూనే గడిపేస్తాం. నేను 1 month వెయిట్ చేసిన, 2 months వెయిట్ చేసిన, అంటే నాకు కూడా హోప్ ఉండే వైల్డ్ కార్డ్ లో పిలుస్తారేమో నన్ను అని చెప్పేసి నాకు అనిపించింది ఎక్కడో. సరే వైల్డ్ కార్డ్ లో పోతుందన్న సంగతి నీకు తెలుసా ముందే? నాకు ముందు నుంచి అనుకున్నా నేను 99% అంటే ఎవరు పోతలేదు కానీ దివ్యానికిత పక్క పోతా నాకు 100% తెలుసు. నాకు నేను ఇది ఫస్టే అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఒకటి ఉంది. కామన్ మ్యాన్ నుంచి ఒక పర్సన్ వెళ్ళి టైటిల్ కొట్టిండు. ఆ టైంలో నీకు కళ్యాణ్ బాగానే క్లోజ్ కదా, మంచి క్లోజ్. ఆ తర్వాత కూడా బాగా క్లోజ్, మేము రెగ్యులర్గా వీడియోస్ అవి చూస్తూనే ఉన్నాం. డిమాండ్ పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. టైటిల్ కొట్టింది, శ్రీజ విపరీతమైన పేరు తెచ్చుకుంది, డిమాండ్ పవన్ విపరీతంగా, అండ్ స్పెషల్గా డబ్బులు కూడా తీసుకుని వచ్చిండు. ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అండ్ కళ్యాణ్ డిజర్వ్డ్ విన్నరేనా? డిజర్వ్డ్ విన్నర్ అంటే ఏమున్నదన్నా, వెన్ పబ్లిక్కి నువ్వు నచ్చినావు అంటే నువ్వు ఏ స్టేజ్లో కూడా లేపేస్తాను నేను మంచిగా. మేబీ నాకు కూడా అనిపించింది, నేను ఒకవేళ ఆ స్టేజ్లో ఉంటే కూడా top 5 వరకు ఉంటుండేనేమో నేను. అంటే అన్నా నాకు తెలుసు, నేనేం తెలుసు, నా క్యాలిబర్ నాకు తెలుసు. నేను top 1 కంటెస్టెంట్ అయితే 100% కాదు నేను, ప్రిటీ ష్యూర్, ఐ నో దట్. బట్ లోపల ఏదో మిరాకల్స్ జరిగి నేను నిజంగానే నాకు తగ్గట్టు ఏమైనా వచ్చి ఉంటే మాత్రం అవుతుండేనేమో, అది ఎవరు తెలియదు. ఓటింగ్ పరంగా 100% అంటే పబ్లిక్ కూడా అంతేం కాదన్న, వాళ్ళు కూడా గేమ్ చూస్తారు, అన్నీ చూస్తారు. దే నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఓకే, అంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ అగ్ని పరీక్ష వల్ల అది కంపల్సరీ అవుతుంది అందరికి. సో విన్నర్ అనేది ఏంటంటే అది మొత్తము పబ్లిక్ చేతి మీద డిసైడ్ అయి ఉంటుంది అది.
కానీ అగ్ని పరీక్ష షోలో కళ్యాణ్ కంటే నాగప్రశాంత్, డిమాండ్ పవన్ కంటే నాగప్రశాంత్ చాలా బాగా మెరిసిండు కదా. అవును. అయినా కానీ నాగప్రశాంత్ తీసుకోలేదు, వీళ్ళేమో పోయారు, వీళ్ళేమో విన్నర్ అయిపోయారు. అంటే విన్నరు టాప్ 5 అట్లా అయిపోయారు. ఉమ్. లాజిక్ నీకేమన్నా అసలు తట్టింది? నాకు అస్సలు అర్థం కాలేదు అదేందో. నేను యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన పరంగా షాకీబ్ ఉంటాడు అనుకున్నా నేను, మళ్ళీ మన నాగా ఉంటాడు అనుకున్నా నేను. బట్ సమ్వేర్ నాగా కూడా అక్కడ గేమ్ వర్క్ ఓకే ఉండే, కానీ సమ్వేర్ నాకు 50-50 ఉండే. కానీ సమ్వేర్ షాకీబ్ అయితే 100% ఉండాలి అని అనిపించింది నాకు. ఓకే, అంటే వాట్ ఎవర్ తన అగ్ని పరీక్షలు చేసింది చిన్న మ్యాటర్ కాదు, చాలా పెద్ద విషయం అది. ఓకే, కానీ వాడి దగ్గర మాట్లాడే కొద్దిగా ఆ గుణం అలాగుంటుంది వాడిని, కొద్దిగా అంటే ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది జర. అంటే ఆ టైప్ ఆఫ్ ఉంటే బాగుండని నాకు ఒకటి వాని గురించి అనిపించింది నాకు. కానీ ఎక్కడో అది ఎట్లా మిస్ అయింది తెలియదు. నేను అసలు మర్యాద మనిషి పోతాడని అనుకోలే, నేను కానీ ఎక్స్పెక్ట్ చేయలే. మనీష్ వెళ్ళిండు, డిమాండ్ పవన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, డిమాండ్ పవన్ వెళ్ళిండు. అండ్ వాళ్ళు డిమాండ్ పవన్ అచీవ్ అంటే నిరూపించుకున్నాడు, అందులో వెనక గట్టిగా ఆడిండు, గట్టిగా నిరూపించుకున్నాడు. తన స్ట్రెంగ్తే తనకి బాగా అదైంది. ఆయన లాస్ట్ లో ఇంకా మెరిచింది, ఇంకా లాస్ట్ లో విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి చాలా మంది, ఈవెన్ నేను కూడా మాట్లాడిన రోజు ఉంది. చాలా మంది నాకు అంటే స్టూడెంట్స్, బేసిక్గా స్టూడెంట్స్, డిగ్రీ చేసేటోళ్ళు, బీటెక్ చేసేటోళ్ళు చాలా మంది ఇట్లా అగ్ని పరీక్షకు అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను, నా లైఫ్ గోల్ అని అంటున్నారు. నువ్వు ఆల్రెడీ లైఫ్ ఫేస్ చేసి జాబ్ ఎన్ని సెటిల్డ్ చాలా అచీవ్ చేసిన తర్వాత ఇదంతా చూసినావు కదా. స్టూడెంట్స్ మరి అప్లై చేసుకొని కెరీర్ ఇటు తిప్పుకుందాం అనుకునే వాళ్ళకి అది కరెక్ట్ అంటావా కాదంటావా? అన్న, తిప్పుకునేటోళ్ళకి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి అన్న, అందరు కాదు. అంటే నేను అదే చెప్తున్నా, ఇమ్మెన్స్ టాలెంట్ ఉంటే తప్ప నువ్వు కష్టం. నేను అదే చెప్తా. అంటే టైం ఉంది. అంటే కొంతమంది ఎట్లా అంటే కెరియర్ స్పాయిల్ అయిపోతాయి దానివల్ల కూడా. అగ్ని పరీక్షకు వచ్చి కూడా స్పాయిల్ ఉంటారు కొంతమంది, చాలా మంది కూడా ఉంటారు. ఇంకా ఇప్పటికీ మేము ఇంకా ఈ సీజన్ కూడా వద్దామని చెప్పి ఫిక్షన్ కూడా చాలా మంది ఉంటారు, పాతలు కూడా వస్తే ఇంట్రెస్ట్ వస్తే చూడండి మీరు. అంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్నావు అనుకో, నువ్వు తర్వాత నువ్వు అగ్ని పరీక్ష ఇప్పుడు కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది. అప్పటికి మీ ఏజ్లో మీ కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, దిమాగ్ కరెక్ట్ ఉంటుంది. వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ టాక్, ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్. కొద్దిగా బాడీ పైన వర్క్ చేయడం కానీ అట్లాంటివి అని డిగ్రీ అయిపోయినాక చేసుకుంటే బెటర్ నా ఫీలింగ్ అన్న. 18-19 ఇవన్నీ కాకుండా బాడీ అంటే నాకు భలే యాదిగా వచ్చింది. మళ్ళీ రీసెంట్ గా ఏదో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో చేసిన అంటే నేను ఒకటే అనుకున్నా, అది కూడా ఒక రీజన్. అంటే నాకు అప్పటికి పబ్లిక్ ఫేమ్ ఉన్నా కూడా ఐ మేడ్ ష్యూర్ నేను మెడల్ లోపల కొడుతుంది, బయట కొడుతుంది. ఇంటర్నేషనల్ స్టేజ్ ఎక్కిన నేను బిగ్ బాస్ అయిపోయే టైం లోపల నా దగ్గర ఒక మెడల్ ఉంది నా దగ్గర. అక్కడ బిగ్ బాస్ వాళ్ళంతా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ నెట గెలవాలని చూస్తుంటే బయటున్న మనోడు ప్రసన్న అద్భుతంగా బాడీని బిల్డ్ చేసి మళ్ళీ అదేం మెడల్ అది IHFF ఇంటర్నేషనల్ అది టాప్ 5 మెడల్ అది బాడీ బిల్డింగ్ ది. ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్, ఫస్ట్ మెడల్ అది బాడీ బిల్డింగ్ లో. నాకు 10 సంవత్సరాలు చేస్తున్నా, ఎప్పుడంతా ఛాలెంజింగ్ తీసుకోలే. కానీ ఈసారి ఏమనిపించింది, లేదు పరీక్ష నీలో ఫైర్ నింపింది, లోపల ఉన్న కాదు. నేను బయటికి వచ్చినాక నమ్మరన్నా టాటూ వేయించుకున్నా గట్టిగా, నేను పెద్దది. నాకు అనిపించింది అంటే నాకు పెయిన్ ఎట్లా తెలియదు నాకు దాని నుంచి. అంటే చెప్తున్నా కదా, అందరిని ఇట్లా పిండేసింది లోపల. స్ట్రెస్ కి చాలా ఎక్కువైపోయింది. అంటే ఒక స్టేజ్లో ఎట్లున్నా అంటే ఆడ అగ్ని పరీక్షలు ఏమవుతుందో ఎపిసోడ్ చూస్తుంటే నేను తీసుకెళ్ళి చూడక నువ్వు టీవీ అని మా డాడీ పాపం. అంటే ఆయనకు బాధ ఉంటుంది, వీడు ఇంత కష్టపడి. అంటే నేను ఎప్పుడు ఏడవలే అన్న, అంటే ఎగ్జామ్ తర్వాత కూడా మళ్ళీ నేర్పించినట్టే అగ్ని పరీక్ష నేర్పించింది నన్ను. నాకు అనిపించింది అరే ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టేది ఉండే అనే ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ అప్పటికి ఎంతకి పెట్టినా కూడా రాలేదంటే ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. కానీ దానికి మించి నువ్వు ఆల్రెడీ అచీవ్ చేస్తూనే ఉన్నావు, ఇబ్బంది ఏం లేదు అన్న. నేను ఇప్పటికి అదే చెప్తాను కదా, నా పర్సనల్ లైఫ్కి వస్తే నేను ఇట్లాంటివి ఎన్ని షోస్ కన్నా పోతా, కొత్త షోస్ వచ్చిన అటెంప్ట్ ఇస్తా, అన్ని ఇస్తా. మై గోల్ ఈజ్ నాట్ టు బికమ్ హీరో సంథింగ్. నన్ను చూసి ఒక ఇద్దరు బాగుపడ్డా చాలు నాకు. బాగుపడడం గురించి మాట్లాడితే మన వెంకట్ అని మనం లాస్ట్ బిగ్ బాస్ టైంలో ఒకరికి ప్రోస్థెటిక్ లెగ్ కోసం, నా ఫ్రెండ్ వెంకట్ కోసం మీరంతా కూడా డొనేషన్ చేసి ప్రోస్థెటిక్ లెగ్, రోబోటిక్ లెగ్ పెట్టించడానికి హెల్ప్ చేసిరు కదా. సో ఆ వెంకట్కి పర్సనల్గా మోటివేషన్ కానీ గైడెన్స్ కానీ కంప్లీట్గా అతన్ని గైడ్ చేసింది ఆ లెగ్ గురించి మన ప్రసన్నే.
బాగా మంచి రిలేషన్ కూడా ఉంది ఇప్పుడు వెంకట్కి ప్రసన్నకి గైడ్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఏదన్నా వెంకట్కి డౌట్ వచ్చినా, నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఏదున్నా కానీ ఆ మోటివేషన్ కోసం మన ప్రసన్న బ్రోనే కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్పంగానే నువ్వు ఆయనకి గైడ్ చేస్తూ అంటే మోటివేట్ చేస్తున్నావు. ఎందుకంటే చాలా డిప్రెషన్లోకి పోయిన పర్సన్ని కొంచెం నిన్ను చూసి ఆయన మోటివేట్ అయ్యండి, చాలా మోటివేట్ అయ్యండి. బాస్ కూడా అప్లై చేద్దాం అనుకుంటాను అగ్ని పరీక్షకి. మంచిదేగా. కాకపోతే ఇంకా లెగ్ స్ట్రాంగ్ కాలేదు. టైం పడుతుంది అన్న, అంటే ఈజీ జర్నీ కాదు అది. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నీకు ఎన్ని ఇయర్స్ పట్టింది బ్రో? నాకన్నా నేను ప్రాపర్గా నడవడానికి A to Z ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. కానీ మళ్ళీ నేను ప్రాపర్గా నాకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకునే మాత్రం 1.5 year పైన పట్టిందన్న. కానీ ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అన్నది. ఎంత చెయ్యి ఏమైనా చేయి కానీ రియాలిటీ అనేది రాదు. సో చాలా కేర్ఫుల్ ఉండాలి ఎప్పుడన్నా. అంతా నువ్వు అచీవ్ చేస్తూ పోతున్నావు కదా, దట్ తప్పదు కదన్నా, చేయాలి. ఇప్పుడు అది లేదనుకో నాకు పని చేయదు. అంటే నా మైండ్ అలా ఉండదు ఇంకా నాకు. ప్రసన్న అంటే ఏంది, దిస్ ఇస్ ప్రసన్న, వీడు ఇంతే. అంటే నువ్వు బాధ ఉండని ఏమని ఉండని బయటికి మాత్రం నేను చేసేట్టు నేను చేయాలి, తప్పదు నాకు. పాయింట్ నువ్వు ఎక్కడో వేరే ఇంటర్వ్యూలోనే ఎక్కడో మాట్లాడదంటే ఈయన నాకు టక్కున కళ్ళలు నీళ్ళు తిరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, కాళ్ళు తీసేసిన తర్వాత యాక్సిడెంట్ తర్వాత కాలు ఉందనుకొని నడుస్తూ పడిపోయిన సిచ్యువేషన్ చాలునే అన్న. అంటే అది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఉంటాం అట్లా. ఇక హాస్పిటల్లో అట్లనే బెడ్ మీదకించి కాలు ఉందనుకొని, కాలు లేదని తెలుసు, పోయినా బాత్రూమ్ పోయినా బాత్రూంలో కాలు ఉందనుకొని మామూలు నిలబడతాం కదా, నిలబడ్డ కాలు ఉందనుకొని మన మైండ్ సెట్ అంత ఉండదు. ఉందనుకొని కింద పెట్టేస్తాం అంతే. అది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడతాం, మళ్ళీ అదే దెబ్బ తగిలడము. ఒకసారి అయితే షాప్కి వెళ్ళి మరి కింద పడ్డాను నేను. షాప్ పైకి మెట్లకి పైకి పోయినా, కాలు ఉందనుకొని మిస్టేక్లో కాలు కింద పెట్టేసిన, దొర్లు కూడా కిందకి వచ్చేసిన మళ్ళీ. అట్లా చాలా ఇన్సిడెంట్స్ అయింది. ఫ్యాంటమ్ లింపెన్స్ అంటారు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అమ్మో, బాగా అనిపించింది. లైఫ్లో ఏదున్నా కూడా యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అన్న. నేనైతే ఒకటే, ఇప్పుడు నేను కింద పడి దెబ్బ తగిలిన, ఇప్పుడు అగ్ని పరీక్ష కానీ ఏదున్నా కూడా అయిపోయింది, నిన్నటితో అది అయిపోయింది నాకు. ఇప్పటికి చాలా మంది సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా నాకు వదులుతలేదు అది. ఇప్పటికి అడుగుతారు, అన్న మీరు చేయవచ్చు కదన్నా స్టిల్. అంటే ఎవ్రీడే సమ్ ఆఫ్ ది అదర్ డే అగ్ని పరీక్ష హస్ గివెన్ మీ అ నేమ్. అంటే అట్లీస్ట్ మన కళ్యాణ్కి వీళ్ళకన్నా అంత ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పటికీ ఐ గాట్ ద ట్యాగ్, అదే నడుస్తుంటది ఇప్పటికి. నేను చెప్పినా కదా, అగ్ని పరీక్ష అనే ప్రోమో హైలైట్ కావడానికి కారణమే నీ ఐ థింక్ ఇప్పటికీ అది మోగుతూ ఉంటుంది, హేలా 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 మా అనే. అదిరిపోయింది. నేను ఒక్కటే అన్న నా లైఫ్లో, నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూ కాదు, నేను పర్సనల్ నా వాయిస్ నోట్లో ఒకటి చెప్పిన. ఏమని, పెద్ద సినిమా చూసినాక నేను ఒకటి చెప్పిన, ఏమని, మనిషికి ఐడెంటిటీ ఇంపార్టెంట్, నువ్వు ఎవరు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించింది నాకంటే, మనని ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టుకుంటారన్న. ఇప్పుడు మనకు ఒక లోపం ఉందనుకో, వాడు అదే పేరుతో సేవ్ చేసుకుంటాడు మనల్ని, వీడిది అని పెట్టేసుకుంటారు చాలామంది. కానీ నేను ఆ స్టేజ్ నుంచి చూస్తాం, మామూలుగా స్టేజ్ చేసినప్పుడు ప్రసన్న యాంప్యూటీ, ప్రసన్న ఇది, ప్రసన్న ప్రాస్థెటిక్, వీడి ఇక్కడ ఇదని పెట్టుకుంటారు చాలామంది. కానీ నాకు అది అనిపించిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్, నో, మారాలి ఇది. ఎవ్వరికి కూడా ప్రసన్న అంటే అసలు ఆ ఆలోచన రావద్దు అనే స్టేజ్ నుంచి ఈరోజు ఏదైతే లెగ్ లేదనే బాధ కంటే కూడా అది నా ఐడెంటిటీ అయిపోయింది. నా ముఖం ఫస్ట్ చూడండి, నేను ఎంత హెల్మెట్ పెట్టుకో ఏమైనా పెట్టుకొని, నేను బైక్ మీద పోతున్నప్పుడు ఇట్లా షార్ట్స్ వేసుకొని పోయినప్పుడు దూరం నుంచే కాల్ చూసి గుర్తుపట్టేస్తారు దట్ ఇస్ ప్రసన్న అని చెప్పేసి. అంటే నీలాంటోడు ఇంకోడు రావాలన్నా కూడా ఆలోచించాలి. నువ్వు ఒక ఫీల్డ్ కాదు కదా, ఐ మేడ్ షూర్. ప్రసన్న అంటే ఎవరు, ప్రసన్న ఒక బైకర్, యాక్టర్, మళ్ళీ మ్యారథాన్ రన్నర్, మళ్ళీ బాడీ బిల్డింగ్, హార్స్ రైడింగ్, అగ్ని పరీక్ష, బిగ్ బాస్. అంటే ఈరోజు ఎవరు కూడా మనల్ని ఆ పేరుతో పిలవడు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ యూ గెట్ ఇన్ యువర్ లైఫ్. అంతే. మనకు ఒక మరక పడ్డదనుకో, ఆ మరక చెరిపేదాకా మనం దాని వెనకాల, అది సంవత్సరాలు కానీ ఏమన్నా కానీ 10 సంవత్సరాలు పట్టిందన్న. అచీవ్మెంట్ బ్రో, నిజంగా. అసలు నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్. నాకు అది చెప్పాలి. నాకు ఎక్కడ బాధ అనిపించింది తెలుసా, మా పేరెంట్స్కి ఆ ఫీలింగ్ రావద్దు. మా పేరెంట్స్కి కూడా ఎవడు ఎదుటోడు, అరే మీ కొడుకు కాలేదు కదా ఎట్లా ఇదని చెప్పి ఆ ఫీలింగ్ రావద్దు వాళ్ళకి. అరే ఇలా కొడుకు ప్రసన్న అగ్ని పరీక్షల కొడుకు. ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు అది. అంటే ఇప్పుడు ప్రసన్న బిగ్ బాస్ అంటారు సీదా. ఫ్యామిలీలో ఎక్కడ కూడా అరే ప్రసన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చిరంటారు కానీ ఎవడు కూడా ఇట్లా అట్లా అని. అసలు నా బాగు గురించి ఎవరు అడిగారన్న, మీ కొడుకు ఎట్లా చేస్తుండే, ఏం చేస్తాడు అని చెప్పి అడిగారు. దే నో హూ ఐ యామ్ టుడే. నాకు బాధ అనిపించింది, మా డాడీ ఏడ్చిన రోజులు కానీ, మా అమ్మ వీళ్ళంతా ఫ్యామిలీ ఏడ్చిన రోజు కానీ ఐ ఫెల్ట్ ఇట్.
దిట్ షుడ్ నాట్ బి అ రిమార్క్. నాకు ఈ మోటివేషన్ చాలా మంది అనుకుంటారు పబ్లిక్ని చూసి సొసైటీని చూసి వచ్చింది అనుకుంటారు. కాదు, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు 1 రోజులు 2 నెలలు హాస్పిటల్ ఉన్నప్పుడు సొసైటీ నన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా అనే క్వశ్చన్లోనే ఎక్కువ ఉండే నేను. ఏ మెచ్యూర్ లేని దిమాక్ అన్న మంది. కాలేజ్ పోతున్నాం వస్తున్నాం చదువుకుంటున్నాము ఫ్రెండ్స్తో ఉంటున్నాము, ఫోటోగ్రఫీ బిజినెస్ ఉండే కథం, ఇదే జీవితం అంతే. షూట్లు చేసుకోవాలా, ఫోటోగ్రాఫర్గా బతకాలా, కథం, సినిమాటోగ్రఫర్ న్యూజిలాండ్ వెళ్ళిపోవాలా, చేసుకోవాలనే థాట్ మనకుండే. కానీ ఏమైంది, యాక్సిడెంట్ తర్వాత లైఫ్ చేంజ్ అయిపోయింది. నేనేమనుకున్నా తెలుసా, ఇప్పుడు మా డాడీకి నన్ను చూస్తే అరే మీ కొడుకు ఇట్లానే ఫీలింగ్ వచ్చినప్పుడు రేపు నా కొడుకుని ఎవరు కూడా నన్ను అట్లా చూడొద్దు నన్ను. అంటే యువర్ ఫాదర్ హెస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అని వాడు ప్రౌడ్గా చెప్పుకోవాలన్న. వాడికి అది డిఫెక్ట్ అనిపించదు. ఎందుకంటే మనం చూస్తున్నాం స్కూల్లో పేరెంట్స్ అంటే నేను ఉన్నాను నా సర్కిల్ స్కూల్లో ఎమోషనల్ అవుతున్నా కానీ నేను, కానీ మా ఫాదర్ ఇది అని చెప్పుకొని సిగ్గుపడతారన్న. అంత కష్టపడి మనిషి పెడుతుంటే ఏమనిపిస్తాండి వాళ్ళకి, ఏమన్నా కానీ భయ్ మా అంటే తిట్టుకుంటుంటారు చేస్తుంటారు, మా ఫాదర్ ఇదిరా పోయి అది ఇది అని అనుకుంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అట్లా ఎవ్వరూ వీడిని అనొద్దు. నాకు ఆ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. బట్ ఐమ్ హ్యాపీ నౌ. ఇప్పుడు మన స్కూల్కి పోతే మనం సెలబ్రిటీ, పేరెంట్స్ టీచర్స్ అందరు కూడా దే కాల్ మీ, అందరు ప్రౌడ్ ఫీలింగ్ అని నాకు. చాలు లైఫ్లో నువ్వు ఏం చేసినా అంటే వాడు మజాగ్గా మాట అన్నా కూడా వాడు నా కొడుకు అరవాల్సిన అవసరం లేదాడ, పోయి వాడు ఒకసారి చూసుకోపో అంటారు అంతే. ఎవరు కూడా హిస్టరీ మేక్ చేసి పెట్టేస్తున్నావు కదా అంతే అన్న. నేను 80 సంవత్సరాలైనా కూడా ఐల్ బి ద సేమ్. నేను మోటివేట్ చేస్తూనే ఉంటా ఏదో విధంగా. ఇప్పుడు నేను ఆల్రెడీ లదాఖ్ వేసి వచ్చిన, ఇప్పుడు లదాఖ్ పోవాల్సిన అవసరం లేదు నేను. కానీ ఇప్పుడు ఎందుకు పోతున్నా నేనంటే అంటే ఐఎమ్ చూసింగ్ మై లైఫ్ హౌ ఇట్ షుడ్ బి. అంటే ఒక లైఫ్లో నేను అంటే ఖాళీగా ఉండదలుచుకోలేనా, ఏదో ఒకటి చేస్తుండాలా. అది కంటెంట్ వైజ్ నుంచి ఆ పేరు రావాలి నాకు, లేకపోతే ఆర్ఎల్స్ నేను మళ్ళీ జాబ్కి వెళ్ళి పేరు అనేది తెచ్చుకోవాలి అంతే. సో బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని. సో అది బిల్డప్ చేసుకుంటాను నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఫోటోగ్రాఫర్గా ఉంటున్న టైంలో ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చేసినావు అన్నా. నేను బతికిందే ఫోటోగ్రఫీ కోసం అన్నా. ఫోటోగ్రఫీ లేకపోతే ఇట్స్ పర్సన్ ఇస్ నథింగ్. నాకు ఒక హోప్ క్రియేట్ చేసింది నా లైఫ్లో అంటే ఫోటోగ్రఫీయే. ఇప్పుడు నాకు కాలు పోయినా పెద్ద ఫరకేం అనిపించలేదు. అదే చెయ్యిపోయి ఉంటే చాలా ఆలోచిస్తుండే నేను. ఎందుకంటే యూఆర్ అన్ ఆర్టిస్ట్. ఒక ఫోటోగ్రాఫర్ అయ్యుండి నీకు చెయ్యి ఎఫెక్ట్ అయింది అనుకో, అప్పటికైనా చేస్తుండేనేమో. బట్ సమ్వేర్ మై హ్యాండ్స్ ఆర్ సేఫ్ ఇనఫ్. నాకు హోప్ ఇచ్చిందే ఫోటోగ్రఫీ. చలో పోయి నేను ఒక స్టూడియో వేసుకొని బతకలేను నా ఫీలింగ్ వచ్చింది నాకు చిన్నగా. అంతే కదా, పెద్ద బిజినెస్ ఎందుకు అంటే నేను ఇప్పుడు మా బ్రదర్ కూడా ఫోటోగ్రాఫర్ కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. అంటే ఎన్నో గంటలు పట్టుకొని ఉంటారు, లెగ్స్ ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఫోటోగ్రఫీలా? ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ అంటే ఏముందన్నా, ఫస్ట్ థింగ్ స్లీప్లెస్ నైట్స్ ఒకటి, ఫుడ్ సరిగా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ తినాలి మనము, ట్రావెలింగ్ ఉంటుంది, సీజన్ టైంలో నిద్ర ఉండదు మనకి. అండ్ నేనైతే ఒకటే కాల్ మీద 48 hours 36 hours నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి. కంటిన్యూ వెడ్డింగ్స్, అక్కడికి ఉరుకుడు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంటే మనం ప్యాషన్తో చేస్తాం కాబట్టి మనకి అలవాటు అయిపోతుంది. కాబట్టి సో టీం ఉంటుంది లేండి, టీం మేనేజ్ చేసుకుంటారు, నేను మేనేజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఓకే, మేనేజబుల్. అసలు అంటే నేను కూడా ఏమి డైరెక్ట్గా ఏదో సిల్వర్ స్పూన్ కాదు, మంది కూడా కష్టపడే పైకి వస్తున్నాము. ఇప్పటికీ కష్టపడితేనే పైకి పోతున్నాము. స్ప్లెండర్ మీద ముందు ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది చూడు, కెమెరా బ్యాగ్ కొనే ఓపిక లేక కెమెరా బ్యాగ్ ఏమో ట్రావెల్ బ్యాగ్లో సామాన్లు అన్నీ ముందు పెట్టుకొని, స్టోబుల్ లైట్లు అన్నీ ముందు పెట్టుకొని, ట్యాంక్ మీద పెట్టుకొని పోయేటోని స్ప్లెండర్ మీద. బుల్లెట్ మీద తిరుగుతున్నా. అప్పుడు బుల్లెట్ ఉండే, దాని మీద పోతే ఖర్చు ఎక్కువ కదా అని చెప్పి ఇది తీస్తుండే. సో అంటే ఒక్కొక్క స్టేజ్ లైఫ్ అనేది చూపిస్తుంది మనకి. లేదు భయ్ అంటే మా పేరెంట్స్ డబ్బు ఉన్నా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకపో, వాళ్ళు మీరు కష్టపడే పైకి రావాలి, సింపుల్ అంతే కదా అన్న. ఇప్పుడు నీకు ఆకలి విలువ తెలిసినప్పుడు ఎదుటోనికి నీకు హెల్ప్ చేయాలన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు దాని విలువ తెలియనప్పుడు నువ్వు ఎవరికి కేర్ కూడా చేయవు నువ్వు. సో ఇది చాలా మోటివేషన్ అండ్ చాలా అంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రసన్న గురించి. నేను మళ్ళీ చెప్తే డప్పు కొట్టినట్టు తప్ప ఇంకేం లేదు. హీఈస్ ద అచీవర్, మనందరికీ తెలుసు. అండ్ బిగ్ బాస్కి ఎట్లా పోవాలి ఏం కథ అన్ని డీటెయిల్స్ చెప్పిండు. అండ్ బిగ్ బాస్ మీరు చూసినంత ఈజీ అయితే కాదు, అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా టఫ్ ఉంటుంది, చాలా స్ట్రెస్ని, చాలా పెయిన్ని అనుభవించాల్సి ఉంటుంది. అన్నిటికీ రెడీ అంటే తేలుతా నేను అని అనుకుంటే
సామర్థ్యం సత్తా ఉంటే ప్రయత్నం చేయర్రి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న బ్రో, థ్యాంక్ యూ అన్న. పిలవంగానే వచ్చినందుకు. అండ్ లాస్ట్ వన్ క్వశ్చన్, Yeah, అన్న. నవదీప్ అన్నతోటి ట్రావెల్ ఎప్పుడు? అది టైం పడుతుంది అన్న. నవదీప్ సార్ని అడగాలి, ఇక అన్ననే అడగాల. టచ్లో ఉంటాడు అన్న, టచ్లో ఉంటాడు, ఏదున్నా చెప్తాడు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ లైఫ్. సో అది ఎప్పుడు కుదురుతుందో ఎప్పుడైతే తెలియదు కానీ ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా. అవును, అంటే ఆయన విధంగా ఆయన ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ నేను ట్రావెల్ చేస్తాను. కానీ అన్న పిలిచిండు ఒకసారి యాక్చువల్ ఒక మీటప్కి, కానీ నేను అనుకోకుండా నేను వేరే స్టేట్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు కుదరలేదు నాకు. బట్ ఫర్ షూర్ తొందరలో ఏదో ఒకటి అయితే ప్లాన్ చేద్దాము. అట్లీస్ట్ లదాఖ్ పోయించిన కన్నా కూడా విల్ ప్లాన్ అప్. నవదీప్ అన్న అండ్ ప్రసన్న అన్న ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి. ఆ వ్లాగులు మనం చూడాలి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Yeah, thank థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Thank you.